నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. మల్లెపూలు భారతీయ సంప్రదాయంలో విశిష్ట స్థానం కలిగి ఉన్నాయి. వీటి సువాసన, పవిత్రత కారణంగా ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఈ పూలని అత్యంత ముఖ్యమైనవిగా భావిస్తారు. విష్ణు, లక్ష్మి, శివుడు, పార్వతి, కృష్ణుడు వంటి దేవతల ఆరాధనకు వినియోగిస్తారు. మల్లెపూల వాసన మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. ఆడవారి అలంకరణలోనూ ఈ పూలకి ప్రత్యేక స్థానం ఉంది. పెళ్లిళ్లు, ఉత్సవాల సమయంలో మల్లెపూలు ఖచ్చితంగా ఉండాల్సిందే. నాట్యరంగం, శాస్త్రీయ సంగీత కార్యక్రమాల్లో గాని, నాటక ప్రదర్శనలో గాని మల్లె జడ, పూలదండ చాలా ముఖ్యంగా ఉంటుంది. ఈ మల్లెలను ఆయుర్వేద మందుల్లోనూ వినియోగిస్తూ ఉంటారు. ఇంత ప్రాముఖ్యత కలిగిన పూలను ఇండియా నుంచి విదేశాలకు టన్నుల కొద్దీ ఎక్స్పోర్ట్ కూడా చేస్తూ ఉంటారు. అయితే తాజాగా మల్లెపూలను తీసుకెళ్తున్నందుకు ఓ ఎయిర్పోర్ట్లో ఏకంగా 1.14 లక్షల జరిమానా విధించారంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. ఓ మలయాళ నటికి ఇలా చేదు అనుభవం ఎదురైంది. మలయాళ నటి నవ్య నాయర్ ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన ఓనం వేడుకలకు హాజరైంది. ఓనం పండగంటే తెల్ల చీర, మల్లెపూలు ఖచ్చితంగా ఉండాల్సిందే. అందుకే ఇండియా నుంచి బయలుదేరేటప్పుడే మల్లెపూలు తన బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళింది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఎయిర్పోర్ట్లో దిగగానే చెకింగ్ సిబ్బంది మల్లెపూలను గమనించారు. బయోసెక్యూరిటీ విషయంలో ఆస్ట్రేలియా కఠిన నిబంధనలను అమలు చేస్తూ ఉంటుంది. అక్కడి నిబంధనల ప్రకారం అంతర్జాతీయ ప్రయాణికులు ఎవరైనా ఆ దేశానికి వచ్చే ముందు పువ్వులు పెట్టుకుంటే ముందుగానే డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మొక్కలకు సంబంధించి వాటి గురించి కూడా ముందుగానే చెప్పకపోతే భారీ జరిమానా, క్రిమినల్ ఛార్జ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. నవ్య నాయర్ ఇండియా నుంచి తీసుకెళ్లిన బ్యాగులో మల్లెపూలు తీసుకెళ్లగా వాటి గురించి ముందుగా సమాచారం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే చెకింగ్ సమయంలో అవి కనిపించడంతో అధికారులు ఆమెపై చర్యలు తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ రూల్స్ బ్రేక్ చేసినందుకు గాను 1980 ఆస్ట్రేలియన్ డాలర్లు, భారత కరెన్సీలో 1.14 లక్షలు జరిమానా విధించి దాన్ని చెల్లించేందుకు 28 రోజుల సమయం ఇచ్చారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాలో షేర్ చేసుకోవడంతో వైరల్ అవుతోంది. తాను బయలుదేరుతున్నప్పుడు తండ్రి మల్లెపూలు తీసుకొచ్చారని, దాంతో సగం పూలు తలలో పెట్టుకుని మిగతా బ్యాగ్లో దాచుకున్నట్లు ఆమె తెలిపింది. ఇది తెలియక జరిగిన పొరపాటని వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ నిబంధనలు తెలుసుకోవాలని, లేదంటే ఇలాగే ఇబ్బంది పడాల్సి వస్తుందని కామెంట్లు చేస్తున్నారు. సుమారు 2 దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో నవ్య నాయర్ పలు తమిళ, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం మలయాళంలో సూపర్ షో అనే షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.